So now I am Rajkumar, జనరల్ సర్జన్. మేము ఎంఎస్ జనరల్ సర్జన్ ఉస్మానియా. యూరిన్ మనం ప్రాపర్గా టైంకి వెళ్ళకపోతే ఏమేమి ఇబ్బంది అవుతుంది దాని గురించి చూద్దాము. నార్మల్గా అయితే మనం ఎవ్రీ 3 to 4 అవర్స్లో ఒక్కసారైనా మనం బ్లాడర్ని ఎంప్టీ చేసుకోవాలి. ఇది వేరీ అవుతుంది, మనం ఎంత నీళ్ళు తాగుతున్నాం కాబట్టి అది వేరీ అవుతుంది. కొన్ని మంది ఏంటంటే దాన్ని హోల్డ్ చేసుకుంటారు, ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే యూరిన్ బ్లాడర్లోనే స్టాగ్నెంట్ అయిపోతుంది. ఇది మనం బ్లాడర్ అనేది అది మూత్రం పై అంటారు. దానికి ఒక సెన్సేషన్ ఉంటుంది. నార్మల్గా ఎంత ఫిల్ అయితే దానికి ఒక సెన్సేషన్ మనకు వస్తుంది. దాంతో మనం యూరిన్ వెళ్ళడం స్టార్ట్ అవుతాము. అది చేయకపోతే యూరిన్ స్టాగ్నెంట్ అవుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. మోస్ట్ లైక్లీ ఎవరికంటే ఫీమేల్స్కి మేల్ కన్నా ఛాన్సెస్ ఎక్కువ. సో ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్ గా వస్తే అది మన హెల్త్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత బ్లాడర్ సెన్సేషన్ అంటాము. ఇది ఓల్డేజ్ పేషెంట్స్ లో ఇలా ఎక్కువసేపు హోల్డ్ చేస్తే బ్లాడర్ సెన్సేషన్, బ్లాడర్ ఇన్కాంటినెన్స్ అంటాము. నార్మల్ గా అయితే మనం ఇంత హోల్డ్ చేస్తుంది అంటే బ్లాడర్ అది హోల్డ్ చేయకపోతుంది, ఎందుకంటే అది కూడా మసిలే, అది వీక్ అయిపోతుంది. దాని వల్ల బ్లాడర్ ఇన్కాంటినెన్స్ వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెషర్ మూత్రం కిడ్నీ నుంచి బ్లాడర్కి తీసుకొస్తున్న పైప్ ఉంటుంది, మనం యూరిటర్ అంటాము. దానికి కూడా డ్యామేజ్ కాజ్ చేస్తుంది, దాన్ని డైలేట్ చేస్తుంది. ప్లస్ ప్రెషర్ కిడ్నీలో ఎక్కువ అవుతుంది కదా, దాంతోపాటు అక్కడ యూరినరీ స్టోన్స్ కూడా రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మనం చిల్డ్రన్స్కి, యంగర్ పీపుల్ కానీ చూస్తే, అడల్ట్స్ ఆర్ చిల్డ్రన్స్, వీళ్ళకి చూస్తే అలా హ్యాబిచువల్గా డిలే చేసే వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంది, బ్లాడర్ ఇన్కాంటినెన్స్ ఎక్కువ వస్తుంది. ఈ బ్లాడర్ ఇన్కాంటినెన్స్ అనేది ఓల్డ్ ఏజ్లో ఇంకా ఎక్కువ కామన్, అండ్ యూరినరీ స్టోన్స్ చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కామన్. సో మనం హ్యాబిచువల్గా ఎప్పుడు 3 to 4 అవర్స్ లేకపోతే 2.5 to 3.5 అవర్స్ ఈ లోపల మనం ఒక్కసారి బ్లాడర్ని ఎంప్టీ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఈజీగా యూరినరీ స్టోన్స్ అండ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇది రెండుని అవాయిడ్ చేయడం ఈజీగా ఉంటుంది ప్రాపర్గా నీళ్ళు తాగడం.